హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరి ఈ రోజైతే నేను యూట్యూబ్‌కి సంబంధించినటువంటి ఒక కొత్త విషయం అయితే మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే యూట్యూబ్ లైవ్ అయితే చేస్తారు కదా! కానీ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చింది. ఇంకా మీకు కూడా రాబోతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఏంటంటే మీరైతే లైవ్ చేసేటప్పుడు లైవ్ టుగెదర్ అంటే ఇంకొక పర్సన్‌తో డైరెక్ట్‌గా ఒక లింక్ ద్వారా అయితే మీరు మాట్లాడే అవకాశం అయితే ఉంది. అది ఎలాగనేది ఇప్పుడైతే మనం చూద్దాము. లెట్స్ వాచ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను యూట్యూబ్‌లోకి అయితే ఎంటర్ అయిపోయినాను. ఇప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గో లైవ్ టుగెదర్ అని ఉంది కదా! సో, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను జస్ట్ ఒకసారి టెస్ట్ లైవ్ అయితే పెడుతున్నాను. ఓకే. సో, లైవ్ పెట్టిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్ళగానే ఇక ఏదైనా మానిటైజేషన్ సెట్టింగ్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా ఇప్పుడైతే చూడండి నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత యాజ్ యూజువల్‌గా మీకు లైవ్ వచ్చినట్టే వస్తుంది. క్యాప్చర్ తీసుకుంటుంది. మరి ఇక్కడ చూడండి సెండ్ లింక్ ఉంది, కాపీ లింక్ అని ఉంది. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి లింక్‌ని అయితే నేను కాపీ చేసుకున్నాను. ఈ లింక్ ద్వారా మీరేం చేయొచ్చు అంటే ఆ లింక్‌ని వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్‌కి అయితే పంపించి లింక్ ద్వారా అయితే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చనమాట. లేదంటే డైరెక్ట్‌గా సెండ్ లింక్ అంటే చూడండి వాట్సాప్ ద్వారానా, జీమెయిల్ ద్వారానా సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి వాట్సాప్ ద్వారా అయితే వెళ్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఒకరికి పంపించేద్దాం. పంపించాను కదా! నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నా. నేను వాట్సాప్ ద్వారా పంపించినటువంటి లింక్‌ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన వెంటనే చూడండి ఇలాగ యాడ్ బటన్ అయితే వస్తుంది. మనం ఎప్పుడైతే యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తామో అటుపక్క వాళ్ళైతే మనకు కనెక్ట్ అయిపోతారనమాట. ఈ ఫీచర్ అనేది ఏందంటే ఇప్పుడు స్ట్రీమ్‌యార్డ్ యాప్ అయితే వాడుతున్నాం కదా! లైవ్ కోసం అయితే దానికి ధీటుగా అయితే ఈ ఫీచర్‌ని తీసుకొచ్చినారని నాకైతే అనిపిస్తుంది. ఒకేసారి మీరు ఎంతమంది కనెక్ట్ చేసుకోవచ్చు అనేది మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. మరి ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.